హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బ్రదర్స్. అయితే నేను ఈరోజు మీకు మంచిగా టైం పాస్ కానికి 2 మూవీ సజెషన్స్ తో వచ్చానన్నమాట. అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసి రేఖా చిత్రం. ఇది ఆల్రెడీ మేము థియేటర్లో చూసాము. అప్పుడు ఓన్లీ మలయాళంలో అవైలబుల్ ఉంది. దాని రివ్యూ కూడా మా ఛానల్లో ఇచ్చాము. సో అసలు స్టోరీ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ ఇల్లీగల్ ఆన్లైన్ రమ్మీ ఆడి బాగా మనీ ఎర్న్ చేస్తాడు. సో అది అందరికీ తెలిసి ఒక పోలీస్ అయ్యి బాధ్యత లేకుండా ఇట్లా ఇల్లీగల్ది రమ్మీ ఆడేందని చెప్పి తనని వేరే చిన్న ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అండ్ అలా ట్రాన్స్ఫర్ వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో ఒక వీడియో బాగా సర్క్యులేటెడ్ ఉంది. ఆ వీడియోలో ఏముంటుందంటే, ఇట్లా ఒక క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ ఉన్న పర్సన్ ఫుల్గా తాగేసి ఒక ప్లేస్ దగ్గర కూర్చొని, ఇక్కడ నేను ఇంకా మా ఫ్రెండ్స్ నలుగురం కలిసి ఇక్కడ ఒక అమ్మాయిని చంపి పాతి పెట్టాము అని చెప్పి కన్ఫెస్ చేసి ఆ వీడియోలో చనిపోతాడు. అండ్ మ్యాటర్ ఏంటంటే, ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే చూపెడతాడో ఆ ప్లేస్ ఈ స్టేషన్ అండర్లో వస్తుంది అనమాట. సో అట్లా హీరో వెళ్ళి అక్కడ డిగ్ చేసి చూస్తే నిజంగానే బాడీ ఉంటుంది. కానీ అసలు దానికి సంబంధించిన ఎవరు ఏంది కంప్లైంట్ ఉండదు, పోలీస్ స్టేషన్లో పేరు ఊరు ఏం తెలియదు అనమాట. సో అలా జస్ట్ ఆ వీడియోలో ఉన్న డీటెయిల్స్తో అసలు ఆ మర్డర్ మిస్టరీని ఎట్లా చేస్తాడు అనేది ఈ స్టోరీ మొత్తం డిపెండ్ ఉంటుంది అనమాట. అండ్ హీరో ఎట్లయితే అది సాల్వ్ చేసుకుంటూ దగ్గరికి వెళ్ళే కొద్దీ తనకి వేరే వేరే ఛాలెంజెస్ వస్తుంటాయి. ఏం ఛాలెంజెస్ వస్తాయి, అసలు ఎట్లా సాల్వ్ చేస్తాడు అనేది స్టోరీ. అండ్ మెయిన్లీ ఈ మూవీ ఏంటంటే టోటల్లీ స్క్రీన్ ప్లే స్టోరీ మనల్ని ఎండింగ్ దాకా కన్ఫర్మ్ కంప్లీట్ చేసినంతో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది, అలా కట్టుబడేస్తుంది అనమాట. అండ్ ఇంకా సెకండ్ మూవీ రికమెండేషన్ వచ్చి కుటుంబస్థాన్. యాక్చువల్ రీసెంట్గా చాలా పాపులర్ అయింది మూవీ. అయితే స్టోరీ ఏంటంటే, హీరో ఏదైతే ఉంటాడో తను వేరే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు వేరే అమ్మాయితో పారిపోయి. సో అట్లా పారిపోయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఆమెను డిసోన్ చేస్తుంది. అండ్ మ్యాటర్ ఏంటంటే, హీరో వాళ్ళ ఫ్యామిలీలో హీరో ఒక్కడే ఎర్న్ చేసేవాడు, అండ్ వాళ్ళ మదర్, ఫాదర్ అండ్ ఇంక ఇప్పుడు వైఫ్. సో అట్లా తను ఒక్కడ ఎర్నింగ్ మీద మొత్తం ఇల్లంతా రన్ అవుతుంటుంది. అండ్ తను ఏంటంటే ఆ ఇల్లు రెనోవేట్ చేయాలని ప్లాన్స్లో కూడా ఉంటాడు. అండ్ అలానే వాళ్ళ వైఫ్కి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంది, దాన్ని కూడా సపోర్ట్ చేయాలని ఉంటాడు అనమాట ఎడ్యుకేషన్లో. సో ఇలాంటి టైంలో తన జాబ్ పోతుంది అనమాట. సో ఆ జాబ్ పోయిందని ఇంట్లో తెలియకుండా ఎట్లా మేనేజ్ చేస్తాడు, అండ్ ఏమైంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేస్తాడు, అండ్ హ్యూమిలేషన్ ఫేస్ చేస్తాడు. అండ్ ఈ సొసైటీ ప్రెజర్ ఎట్లుంటుందని మనకు మూవీలో బ్యూటిఫుల్గా చూపెడతారు అనమాట. అండ్ అది కూడా మంచి కామెడీ టచ్తో, సీరియస్ నోట్ మీద కాకుండా. అండ్ అలా తను జాబ్ పోయిందని ఇంట్లో తెలిసిన తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి, దాన్ని హీరో ఎట్లా హ్యాండిల్ చేసి ఫైనల్గా అందరు ఎట్లా కలుస్తారు అనేదే ఈ స్టోరీ అనమాట. పర్లేదు, మూవీ ఒక్కసారి మాత్రం మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది, మనకు కూడా మంచి టైంపాస్ అయిపోతుంది. సో ఇది ఈ వీడియోలో మీకు 2 మూవీ రికమెండేషన్ ఈ వీకెండ్కి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ హైదరాబాద్ బ్రదర్స్.